నమస్తే అందరికి. ఈ బాబు అందరికి తెలుసు కదా, 2 రోజుల క్రితం బాగా హల్చల్ అయిందన్నమాట వీడియో క్లోరెక్స్ తాగి. మరి బాబు అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు. నాకు ఆ రోజు వీడియో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. పిల్లడికి కూడా తాగిచ్చేస్తుంది, తను ఏదైనా చేసుకోమని పిల్లడికి ఎందుకు తాగించిన చాలా బాధ వేసింది. కానీ తన మాటలు విన్న తర్వాత నాకు కొంచెం జాలి కలిగింది. అసలు నువ్వు ఎందుకు తాగించావు, పిల్లడికి ఎందుకు తాగించావు అసలు నువ్వు చెప్పు. తాగిచ్చానంటన్నా నేను చచ్చిపోతే బుడ్డోని ఎవరు చూస్తారు చెప్పు. అసలు తండ్రే వదిలేసి వెళ్ళిపోయినాడు కదా, ఇంకెక్కడ ఎవరు చూస్తారు? అంతా అసలు నువ్వు తాగి పిల్లడికి తాగితే తప్ప కాదా చెప్పు. తప్పే అన్నా. ఇంకా నాకు ఆ సిచ్యువేషన్లో ఇంకేం చేయాలనిపించలేదు. ఇంకా నాకు మీరు చూడి అంత బాగా ఆడుకుంటున్నాడు. పిల్లడి గురించి అయితే ఎవరు కూడా టెన్షన్ తీసుకోవద్దు. పిల్లడు అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాడు, హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. క్లోరెక్స్ అయితే తాగిచ్చిన మాట నిజమే. కాకపోతే అక్కడ సిఫా హాస్పిటల్ అన్నమాట, అక్కడ బెడ్ దగ్గరే ఉంచాలంటే డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. ఇంటికి తీసుకొచ్చేసి ఇంట్లోనే తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్ ముందే వాళ్ళు ఫర్బానియా సిఫా హాస్పిటల్కి ఆపోజిట్లో అనమాట. ఎవరైనా సరే ఈ బాబుకి హెల్ప్ చేయాలనుకుంటే ఇలా ఇంటికి కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, అన్నీ వదులుకొని. వీరికి పరిస్థితి అయితే ఏం బాగోలేదు, ఎవరో లేరు, ఇంకా ఎవరు లేక వీరికి ఏం చేయాలో తెలియక ఇంకా క్లోరెక్స్ తాగేసి నేను చనిపోదామని అనుకున్నదాన్ని సిస్టరు. మరి బాబు కూడా నా దగ్గరికే వచ్చేవాళ్ళే, బాబు కూడా నా దగ్గర ఉండాలని చెప్పి బాబు కూడా పట్టించేసింది. నాకైతే చాలా కోపం వేసింది. మరి అవును చూసి పిల్లోడైతే చాలా హ్యాపీ. ఈయన చూసిన తర్వాత నాకైతే మనసు చాలా హ్యాపీ అనిపించింది. ఎవరైనా సరే వీళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటే ఫర్బానియా సిఫా హాస్పిటల్ ఆపోజిట్లోనే వీళ్ళ బిల్డింగ్ అనమాట. ఒకవేళ వీళ్ళ నెంబర్ కూడా నేను పెడతాను చూడండి. ఒక్క నిమిషం, 41026780 4102267880 ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు తోచిన సాయం వీళ్ళకి చేయండి. పిల్లోడి పరిస్థితి అయితే కొంచెం బాగానే ఉంది, అలాగే ఇంకా హాస్పిటల్ చుట్టూ తిప్పాలన్నమాట. డబ్బు అయితే ఖర్చు అవుతుంది. నా తోచిన సహాయం నేను హెల్ప్ చేసి నేను వెళ్తున్నాను, మీరు కూడా హెల్ప్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. బాయ్ చెప్పరా తమ్ముడు, వెళ్ళరా 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 బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఏం చేస్తున్నారు, ఎంత బాగున్నారా. నువ్వు పిల్లలు లేని వాళ్ళకి కానీ అనాథాశ్రమంగా వదిలిపెట్టి నీ చేతని నువ్వు చేసుకోవాలి అంతే తప్ప పిల్లడికి నువ్వు క్లోరెక్స్ తాగితే ఎంతవరకు కరెక్ట్ అమ్మ? అది చాలా తప్పు నువ్వు చేసింది. సరే, ఓకే ఫ్రెండ్స్.